ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 24. మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన శత్రువులతో యుద్ధము చేసి మనల్ని రక్షించువారు యెహోవాయే అని ఈ దినమున ఆయన వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. మన యొక్క శత్రువులు, ఈ యొక్క లోకనాథుడు, అలాగే అనేకమైన విషయములు మన యొక్క శత్రువులుగా ఉంటూ ఉంటాయి. అయితే దేవుడు అంటూ ఉన్నారు, వాటి నుండి మిమ్మల్ని విడుదల అనుగ్రహిస్తాను, వారితో యుద్ధం చేసేది నేను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనకి ఎల్లప్పుడూ కూడా మేలైనది, మరి సంతోషకరమైనది మనకి దేవుడు దయచేసే దేవుడు మనకి తోడై ఉన్నాడని ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ బలపరిచి మనల్ని స్థిరపరిచి నడిపించే దేవుడుగా మన దేవుడు ఉన్నారు. కాబట్టి ఉదయకాలమున మనము ఆయన సన్నిధిలో ప్రార్థించుకుని ఆయన వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఆయన వాగ్దానము ఎడల విశ్వాసముతో మనము సాగుతూ ఉన్నాము అంటే దేవుడు మనల్ని రక్షించి సంరక్షిస్తూ ఉన్నారు అని ఈ యొక్క వాగ్దానం మనల్ని బలపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యములోని నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీ మీద యుద్ధము చేయదు కానీ నిన్ను జయింపపోదరని యెహోవా సెలవిచ్చుచున్నారు. మన ఎడల ఎల్లప్పుడూ కూడా పరిస్థితులే కానీ, సమస్యలే కానీ, సాతానుడే కానీ అందరూ కూడా యుద్ధం చేస్తారు. అయినప్పటికీ కూడా మన జీవితంలో మన దేవుడు మనకి తోడై ఉండి వాటి నుండి మనల్ని విడుదల కలగజేసి మనకి నెమ్మది, సంతోషము, సమాధానము దేవుడు అనుగ్రహిస్తారని విశ్వాసముతో ప్రతిదినము సాగాలి అని దేవుడు ఆయన యొక్క వాగ్దానంతోనూ వాక్యంతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి, ఆయన ఆత్మ మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించి బలపరిచి మా శత్రువులను తీసివేసి ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఎంతగానో మీ హస్తంలో భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి యొక్క ఉద్యోగములలో అన్నిట్లో కూడా మీరు సహాయం చేయండి నా ప్రభా. అలాగే నాయన షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి నాయన. నా తండ్రి, మరి రైతులు నాట్లు వేసుకుంటుండగా చక్కగా మరి పండి మంచి పంటలు వారి చేతికి రావడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరే మీ యొక్క కృపని అనుగ్రహించండి. సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. హాస్పిటల్లో బిడ్డల్ని తోడై ఉన్నారు, త్వరగా హీల్ చేస్తున్నారు, మీకు వందనాలు. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా సుఖమైన ప్రయాణము, సురక్షితమైన ప్రయాణము అనుగ్రహించండి ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని దర్శించండి నా ప్రభు. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందితో ఉన్నారో వారందరికీ ధైర్యపరచండి నా ప్రభు. మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అయ్యా. ఎల్లప్పుడూ కూడా మీ పాదాలు పట్టుకున్నప్పుడు త్రోసిపుచ్చే దేవుడు కాదు నా ప్రభు. ప్రతి ఒక్కరిని ఆదరించి నడిపించే దేవుడివి నా ప్రభు. కాబట్టి ఉదయకాలం మీ పాద సన్నిధికి వస్తుండగా మీరే నాయన సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.